చరిత్రలో కొన్ని సంఘటనలు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఓ సరైన దారి కావాలి. ఈరోజు మనం సరిగ్గా అలాంటిదే చేయబోతున్నాం. 1857 తిరుగుబాటు, ఈ మహాసంఘటనను విశ్లేషించడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ను చూడబోతున్నాం. మన విశ్లేషణకు ఆధారం చూసారా? ఈ ఒక్క వాక్యమే. ఎంత క్లిష్టమైన చారిత్రక సంఘటనైనా సరే దాన్ని ఎంత స్పష్టంగా చెప్పొచ్చో మన ఆధారం చూపిస్తోంది. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం. అవును కదా, అసలు ఒక సారాంశాన్ని అద్భుతమైనది అని ఎందుకంటాం? కేవలం తేదీలు, పేర్లు చెప్పేస్తే సరిపోతుందా? లేదు కదా. ఒక అద్భుతమైన సారాంశమంటే ఆ సంఘటన యొక్క ఆత్మను పట్టుకోవాలి. మన ఆధారం ప్రకారం 1857 తిరుగుబాటును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి 4 కీలకమైన స్తంభాలున్నాయట. ఈ 4 స్తంభాలే ఒక పెద్ద చారిత్రక సంఘటనను అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సిన బ్లూప్రింట్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఆ బ్లూప్రింట్లోని మొదటి భాగాన్ని చూద్దాం. ఏంటది? సరే, మన బ్లూప్రింట్లో మొదటి స్తంభం ఏంటంటే పునాది. ఎందుకంటే ఆలోచించండి, చరిత్రలో ఏ గొప్ప సంఘటన హఠాత్తుగా శూన్యం నుంచి పుట్టదు కదా. దాని వెనుక ఎప్పుడూ ఒక బలమైన నేపథ్యం, ఒక కారణముంటుంది. మన బ్లూప్రింట్ చెప్పే మొదటి విషయం ఇదే. అసలు ఆ తిరుగుబాటు ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలంటే దాని వెనుకున్న కారణాల్లోకి వెళ్ళాలి. ఆనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కలిస్తేనే ఒక పునాది. ఆ పునాది మీదే ఈ తిరుగుబాటు అనే పెద్ద కట్టడం నిలబడింది. పునాది గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో స్తంభం వైపు వెళ్దాం. అంటే నేపథ్యం అనేది నిప్పు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఇంధనం లాంటిది అనుకుంటే ఆ మంటను ఒక్కసారిగా రాజేయడానికి ఒక్క నిప్పురవ్వ చాలు. మరి ఆ నిప్పురవ్వ ఏంటి? అదే తక్షణ కారణం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ నిప్పురవ్వ మరేదో కాదు, ఈ తోటాలు. మన ఆధారం చాలా స్పష్టంగా చెప్తోంది. ఆవు, పందికొవ్వు పూశారనే వివాదమే ఆ కీలకమైన తక్షణ కారణం. అప్పటికే రగులుతున్న అసంతృప్తికి ఇది ఆజ్యం పోసిందనమాట. ఇకంతే, ఒక భారీ విస్ఫోటనానికి దారితీసింది. ఆ విస్ఫోటనం జరిగింది. ఆ తర్వాతేంటి? ఇక్కడే మనం మూడో స్తంభంలోకి అడుగుపెడతాం. అదే అసలు సంఘటన. అంటే తిరుగుబాటు మొదలయ్యాక అది ఎక్కడెక్కడ వ్యాపించింది, దానికి ఎవరు నాయకత్వం వహించారు, ఈ ప్రశ్నలకు సమాధానం మనకిక్కడ దొరుకుతుంది. సో ఈ విస్ఫోటనాన్ని అర్థం చేసుకోవడానికి మన బ్లూప్రింట్ 2 విషయాల మీద ఫోకస్ చేయమంటోంది. 1. తిరుగుబాటు జరిగిన మెయిన్ సెంటర్స్. 2. దాన్ని ముందుండి నడిపించిన కీలక నాయకులు. ఈ 2 తెలిస్తేనే మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకు రాణి లక్ష్మీబాయి లాంటి ధైర్యశాలురను మన ఆధారం ప్రత్యేకంగా గుర్తుచేస్తుంది. అంటే ఇది కేవలం ఒక సంఘటన కాదు, దాని వెనకున్న వ్యక్తుల ధైర్యం, వాళ్ల త్యాగం కూడా ఈ కథలో భాగమని మనకు గుర్తుచేస్తుందన్నమాట. అలాగే నానా సాహెబ్ లాంటి మరో ముఖ్య నాయకుడును కూడా మన బ్లూప్రింట్ హైలైట్ చేస్తోంది. చూశారా? చరిత్ర అంటే కేవలం తేదీలు, యుద్ధాలు మాత్రమే కాదు, దాని వెనుకున్న మనుషులు, వాళ్ల ఆకాంక్షలు, దాని చెప్పడానికే ఈ ఉదాహరణలో. ఇప్పుడు మనం చివరి స్తంభానికొచ్చేశాం. బహుశా అన్నింటికన్నా ఇదే ముఖ్యమైనది, వారసత్వం. ఎందుకంటే ఒక సంఘటన జరగడం ఎంత ముఖ్యమో దాని తరువాత ఏం జరిగింది, దాన్ని మనం ఎలా గుర్తుంచుకుంటున్నాం, దాని ప్రాముఖ్యత ఏంటి అనేదే అసలైన విషయం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక్కసారి చూడండి. ఈ సంఘటనను కేవలం 1857 సిపాయిల తిరుగుబాటుగా చూడటం ఒక పద్ధతి. కానీ దాన్ని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా గుర్తించడం మరో పద్ధతి. ఈ ఒక్క మార్పు దాని మొత్తం వారసత్వాన్నే మార్చేసింది. ఒక తిరుగుబాటు కాస్త ఒక స్వాతంత్ర్య పోరాటంగా మారింది. అదన్మాట సంగతి. సో ఈ 4 స్తంభాలు అంటే బలమైన నేపథ్యం, ఒక తక్షణ కారణం, అసలు సంఘర్షణ మరియు దాని అంతిమ ప్రాముఖ్యత, ఇవన్నీ కలిస్తేనే 1857 నాటి సంఘటనల పూర్తి బ్లూప్రింట్ మన చేతికొస్తుంది. అయితే మన విశ్లేషణ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే మన ఆధారం కూడా మనల్ని ఇక్కడే వదిలిపెట్టట్లేదు. అది మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఈ సారాంశం ఒక ముగింపు కాదు, మన అన్వేషణకు ఒక ప్రారంభం మాత్రమే అని చెప్తోంది. ఇప్పుడు ఈ బ్లూప్రింట్ మన చేతిలో ఉంది. పునాది, నిప్పురవ్వ, విస్ఫోటనం, వారసత్వం. ఈ 4 స్తంభాలలో ఈ గొప్ప చారిత్రక కథలోని ఏ అధ్యాయం